హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి జీవితం ఓ మృతో అన్న కథకు నా తెలుగు అనువాదాన్ని మీరు గత వీడియోలో విన్నారు కదా. అది మొదటి భాగము. ఇప్పుడు ఈరోజు రెండవ భాగాన్ని వినబోతున్నారు. శ్రీపతి బాబు రాణిఘాట్ నుండి రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చాడు. బయట భోరున వర్షం కురుస్తుంది. అంతా మసకగా ఉంది. ఈ వర్షము ఆగేట్టు లేదని, ఈ రాత్రంతా కురుస్తూనే ఉంటుందని వానపడే తీరును బట్టి అనిపిస్తుంది. ఏమైంది అని యోగమాయ శ్రీపతి బాబును అడిగింది. అదో పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను అని తడిసిన బట్టలను మార్చుకుని భోజనం చేసి సిగరెట్ కాల్చాక పడుకోవడానికి వెళ్ళాడు శ్రీపతి బాబు. ఆయన ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు అనిపించింది. అంతవరకు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని అణిచిపెట్టుకున్న యోగమాయ మంచంపై భర్త పక్కకు చేరగానే, ఏం తెలిసింది చెప్పండి నాకు అని భర్తను మెల్లగా అడిగింది. నీవు ఎక్కడో తప్పు చేశావని నాకు అనిపిస్తుంది మెల్లగా అన్నాడు శ్రీపతి బాబు. దానికి ఒకంత కోపంతో, ఏ విషయంలో అడిగింది యోగమాయ. నువ్వు ఏ స్త్రీకైతే నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావో ఆమె నీ స్నేహితురాలు కాదంబిని కాదు అన్నాడు శ్రీపతి బాబు. అంటే నేను నా స్నేహితురాలని గుర్తుపట్టలేదని మీరంటున్నారా? లేదా ఆమెను ఇంట్లోకి రానిచ్చేటప్పుడు మీ అనుమతి తీసుకోకుండా తప్పు చేశానని మీరు భావిస్తున్నారా? వెటకారంగా అంది యోగమాయ. విషయము అది కాదు, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను అన్నాడు శ్రీపతి. కాదంబిని మరణించిన విషయాన్ని ఆయన కూడా నమ్మేశాడు. అందులో ఆయనకు ఎలాంటి సందేహము లేదు. ఆ విషయాన్ని యోగమాయతో కూడా చెప్పాడు. చూడండి, మీకు పూర్తి విషయం తెలియదు. మీరు ఈ విషయాన్ని ఎక్కడ ఎవరి ద్వారా విన్నారో అది నిజం కాదు. అయినా అక్కడికి వెళ్ళమని మీతో ఎవరు చెప్పారు? ఒక ఉత్తరం ముక్క రాసి పడేసి ఉంటే మనకు వాస్తవాలు తెలిసి ఉండేవి అంది యోగమాయ. కాసేపు వాళ్ళు అలా వాదించుకుంటూ చివరకు కాదంబిని తమను మోసం చేసిందని శ్రీపతి బాబు, లేదు తను ఇంట్లో నుండి పారిపోయి వచ్చిందని యోగమాయ, ఇలా భిన్న కారణాలతో వాళ్ళిద్దరూ ఆమెను ఇంట్లో నుండి పంపించి వేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. తనను తన భార్య నమ్మడం లేదని, అన్ని ఆధారాలతో కాదంబిని మరణించినది వాస్తవం అని అర్థం చేయించడానికి శ్రీపతి బాబు చాలా ప్రయత్నం చేశాడు. కానీ సఫలీకృతుడు కాలేకపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం, నా చెవులతో విన్నాను అన్నాడు శ్రీపతి బాబు. దీన్ని నేనెలా నమ్ముతాను? తనను నా కళ్ళతోనే గుర్తుపట్టగలను గట్టిగా అరిచింది యోగమాయ. పక్క గదిలో ఉన్న కాదంబిని ఈ మాటలన్నీ వింటూ ఉంది. చివరకు, సరే తను ఎప్పుడు చనిపోయింది చెప్పండి అని అడిగింది యోగమాయ. కాదంబిని వ్రాసిన ఉత్తరాల్లోని తేదీలతో తన భర్త తప్పు అని నిరూపించాలనుకుంది యోగమాయ. కానీ శ్రీపతి బాబు చెప్పిన తేదీ తర్వాతి రోజే తన ఇంటికి వచ్చిందని ఆ విషయం తెలియగానే యోగమాయ గుండె వేగంగా కొట్టుకోసాగింది. శ్రీపతి బాబుకు కూడా ఇదంతా కొంత అసహజంగా అనిపించింది. అప్పుడే తమ గది తలుపులు తెరుచుకున్నాయి. బయటి నుండి వీచిన గాలికి లాంతరు ఆరిపోవడంతో ఆ గదంతా చీకటియే అలుముకుంది. అప్పుడే కాదంబిని ఆ గదిలోకి వచ్చి నిల్చుంది. మధ్యరాత్రి, సమయం 2:30 అయ్యింది. బయట ఎడతెరిపి లేకుండగా వర్షం భోరున కురుస్తూనే ఉంది. సఖీ, నేను నీ కాదంబినినే, కానీ ఇప్పుడు జీవించలేను, నేను చనిపోయాను అంది కాదంబిని. అది విన్న వెంటనే భయంతో గట్టిగా కేక వేసింది యోగమాయ. శ్రీపతి బాబుకు కూడా నోట మాట రాలేదు. ఇంతటి విశాలమైన ప్రపంచంలో నాకు ఉండడానికి చోటే లేనప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? వర్షపు రాత్రి నిద్రిస్తున్న భగవంతుడిని సైతం నిద్ర నుండి మేల్కొనేలా, చెప్పు నేనెక్కడికి వెళ్ళాలి అని గట్టిగా అరిచింది కాదంబిని. కాదంబిని మాటలకు నిశ్చేష్టులైన భార్యాభర్తలను ఆశ్చర్యంలో ముంచివేస్తూ కాదంబిని బయటికి అడుగులు వేస్తూ ఆ చీకటిలో కలిసిపోయింది. బహుశా ఆమె ప్రయాణం మరో ఆశ్రయం వైపుగానో లేదా మరో ప్రపంచం వైపుగానో అయి ఉండవచ్చు. రాణిఘాట్కు కాదంబిని ఎలా చేరుకుందో చెప్పడం కష్టం. తను ఎవరికీ కనపడకుండగా ఊరి బయట ఉన్న శిథిల ఆలయంలో తిండి నీరు లేకుండగా ఒక రోజంతా గడిపింది. వర్షాకాలపు సాయంత్రం త్వరగా చీకటి పడుతుంది. అందున తుఫానుకు భయపడి జనాలందరూ తమ ఇళ్లలోనే ఉండిపోయారు. కాదంబిని మళ్లీ రోడ్డుపై కనిపించింది. ఆమె అడుగులు అత్తింటికి దగ్గర పడుతున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకోసాగింది. పనివాళ్లలాగా తలపై కొంగును కప్పుకుంది.
హవేలీ బయట ఉండే కాపలాదారులు ఆమెను అడ్డుకోలేదు. మధ్యలో వర్షం వేగం పుంజుకుంది. గాలి కూడా ప్రచండంగా వీస్తోంది. బంగ్లాలోకి అడుగుపెట్టిన కాదంబినికి శారదాశంకర్ భార్య తన గదిలో మరో స్త్రీతో కలిసి పేకాటాడుతూ కనిపించింది. కాదంబిని అందరి చూపులను తప్పించుకుంటూ పిల్లవాడి గదిలోకి చేరుకుంది. అత్తారింటికి ఆమె మళ్ళీ ఎందుకొచ్చిందో తెలియదు. బహుశా పిల్లవాడిని చూడాలనే కోరిక బలంగా కలగడం చేత కూడా అయి ఉండవచ్చు. లాంతరు వెలుతురులో బలహీనంగా బక్కచిక్కిన చిన్న పిల్లవాడు పిడికిలు బిగించి నిద్రపోతూ కనిపించాడు. వాడిని చూడగానే తనలోని మాతృత్వం మేల్కొంది. వాడిని ఒకసారి హృదయానికి హత్తుకోవాలని అనుకుంది. అప్పుడే ఆమెకు ఆలోచన వచ్చింది. నేను లేకపోతే వీడిని ఎవరు చూసుకుంటారు? వీళ్ళ అమ్మకేమో స్నేహితులతో పేకాట ఆడడము, కబుర్లు చెప్పడం ఇష్టం. చాలా కాలం వాడిని నా సంరక్షణలో ఉంచి తను నిశ్చింతగా సంతోషంగా ఉండింది. వీడి బాగోగుల గురించి ఆమెకు ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. నాలాగా వీడిని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు అని మనసులో అనుకుంటూ ఉంది కాదంబిని. అప్పుడే పిల్లవాడు అటుపక్కకు తిరుగుతూ, చిన్నమ్మా, నాకు కొంచెం నీళ్ళివ్వు అని కలవరించాడు. నా బంగారు తండ్రి, నీవు మీ చిన్నమ్మని ఇంకా మర్చిపోలేదా అని సంతోషపడుతూ కుండలోని నీళ్లను గ్లాస్లోకి తీసుకుని పిల్లవాడిని లేపి తన ఛాతికి ఆనించి కూర్చోబెట్టుకుని నీళ్లు తాగించసాగింది. పిల్లవాడు నిద్రమత్తులోనే చిన్నమ్మ చేతితో నీళ్లను తాగాడు. వాడికి ఆ స్పర్శ కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే ఆ స్పర్శ వాడికి అలవాటే. కానీ కాదంబిని ప్రేమతో వాడి నుదుటిపై ముద్దు పెట్టి పడుకోబెట్టడానికి ప్రయత్నించినప్పుడు వాడు మేల్కొని వాళ్ళ చిన్నమ్మను గట్టిగా హత్తుకుని, చిన్నమ్మా, నువ్వు చనిపోయావా అమాయకంగా అడిగాడు పిల్లవాడు. అవును బాబు అని సమాధానమిచ్చింది కాదంబిని. మరి నీవు వాపసు ఎట్లా వచ్చావు? నీవు మళ్ళీ చనిపోవు కదా? మళ్ళీ అమాయకంగా అడిగాడు వాడు. ఆమె సమాధానం ఇచ్చేలోపే చేతిలో గిన్నెను తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చిన పనిమనిషి కాదంబిని చూసి భయంతో గట్టిగా కేక వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఆ కేకలు విన్న పిల్లవాడి తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు గది దగ్గరకు వచ్చింది. కాదంబిని రాయిలా గదిలో నిలబడిపోయింది. దీనితో కాదంబిని పారిపోవడం కానీ లేదా ఏదైనా మాట్లాడడం కానీ చేయకుండగా రాయిలా నిస్సహాయంగా అలా నిలబడిపోయి ఉంది. ఇదంతా చూసి పిల్లవాడు భయపడిపోయి, చిన్నమ్మా, మీరు వెళ్ళిపోవలసింది అని తడబడుతూ అన్నాడు. కాదంబినికి ఈరోజు మొదటిసారిగా తను మరణించలేదని, జీవించి ఉన్నానని అనిపించింది. ఈ పాత ఇల్లు, ఇంటిలోని ప్రతి వస్తువు, అలాగే పిల్లవాడు, వాడి ప్రేమ, ఇవన్నీ తనతో సమానంగా జీవించి ఉన్నాయి. వాటన్నిటితో సమానంగా నేను జీవించే ఉన్నాను. వాటికి తనకు మధ్య ఏ దూరమూ లేదు. తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నన్ని రోజులు తనకు తాను చనిపోయినట్లుగానే అనిపించేది. యోగమాయ ఇంట్లో ఆమె స్నేహితురాలైన కాదంబిని మరణించినట్లుగా అనిపించేది. కానీ తన తోడికోడలు కొడుకు గదిలో వాడి చిన్నమ్మ బ్రతికే ఉందని అనిపిస్తుంది. అక్క, మెల్లగా పిలుస్తూ, మీరు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? చూడండి, నేను ఎలా ఉండేదానో అలానే ఉన్నాను అని అక్కడికి చేరుకున్న పిల్లవాడి తల్లితో అంది కాదంబిని. ఆ దృశ్యాన్ని చూసి తనను తాను సంభాళించుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తోడికోడలు. తన చెల్లి ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న శారదాశంకరు అక్కడికి చేరుకున్నాడు. అతను చేతులు జోడించి ప్రాధాయపడుతూ, అమ్మా, నీవు ఇలా చేయడం మంచిది కాదు. సతీష్ మాకొక్కగానొక్క కొడుకు. వాడి పట్ల దిష్టి ఎందుకు పెడుతున్నావు? మేము నీకు కానివాళ్లమా? నీవు వెళ్ళినప్పటి నుండి వాడు రోజు బలహీనపడుతూ ఉన్నాడు. తరచూ జబ్బు పడుతూనే ఉన్నాడు. రాత్రింబవళ్ళు చిన్నమ్మా చిన్నమ్మా అని కలవరిస్తూనే ఉన్నాడు. నీవు ఈ లోకం వదిలి వెళ్ళిపోయావు కాబట్టి దయచేసి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపో. నీ కర్మకాండలను సరిగ్గా పద్ధతిగా జరిపిస్తాను అన్నాడు శారదాశంకరు. ఆ మాటలను కాదంబిని భరించలేకపోయింది. నేను చనిపోలేదు, నేను చెప్తున్నాను కదా, నేను చనిపోలేదు అన్న విషయాన్ని మీకు ఎలా అర్థం చేయించాలి? నేను బ్రతికే ఉన్నాను కదా, మీరు చూడగలగడం లేదా అని అంటూనే నేలపై పడి ఉన్న ఇత్తడి గిన్నెను తీసుకుని తన నుదుటిపై గట్టిగా కొట్టుకుంది. గాయమై రక్తం కారసాగింది. చూడండి, నేను బ్రతికే ఉన్నాను అంది కాదంబిని. శారదాశంకరు ఓ శిల్పంలా అలా నిలబడిపోయాడు. ఇదంతా చూస్తున్న పిల్లవాడు భయంతో ఏడుస్తూ ఉన్నాడు. శారదాశంకరు భార్య
పని మనిషి ఇద్దరూ నేలపై నిశ్చలంగా పడి ఉన్నారు. నేను చనిపోలేదు ఏడుస్తూ చెబుతూ గది నుండి బయటికి వెళ్ళి మెట్లపై నుండి వేగంగా దిగుతూ పెరట్లో ఉన్న బావిలో దూకేసింది కాదంబిని. పై అంతస్తు నుండి నీళ్ల శబ్దం విన్నాడు శారదాశంకరు. ఆ రోజు రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం కూడా వర్షం కురుస్తూనే ఉంది. తాను చనిపోలేదన్న నిజాన్ని చనిపోయి నిరూపించింది కాదంబిని. ఇది జీవితానికి మరణానికి మధ్యలో మానవత్వం కోసం అన్వేషించి ఓడిపోయిన ఒక స్త్రీ హృదయ విదారక కథ. ఇదండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి జీవితో ఓ మృతో అన్న బెంగాలీ కథకు నా తెలుగు అనువాదము. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.